మీరెప్పుడైనా అర్ధరాత్రి నగరానికి బయట ఒంటరిగా బైక్ డ్రైవ్ చేశారా? ఒకవేళ చేస్తే ఎవరైనా ఒక ఆడమనిషి లిఫ్ట్ అడిగితే మాత్రం దయచేసి ఇవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ మన హైదరాబాద్ శివార్లో రియల్గా జరిగింది. రాత్రి 12:03 అవుతుంది. వర్షం పడిన తరువాత రోడ్డు మొత్తం తడిగా మెరిసిపోతుంది. నగరానికి బయట ఉన్న ఆ హైవే మీద ఒక్క బండి కూడా లేదు. కేవలం గాలి ఊపిరి, చెట్ల చప్పుళ్ళు, దూరంగా వినిపించే కుక్కల అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. అర్జున్ తన బైక్ మీద ఇంటికి వెళ్తున్నాడు. ఫోన్లో నెట్వర్క్ లేదు. ముందున్న మైలురాయి మీద 13 కిలోమీటర్ అని రాసి ఉంది. కానీ కాస్త ముందే అదే మైలురాయి చూసినట్లు అనిపించింది. ఇది ఎలా సాధ్యం అని అనుకుంటూ వేగం పెంచాడు. అప్పుడే బైక్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఎంత కిక్ కొట్టినా స్టార్ట్ కాలేదు. చుట్టూ చూశాడు. కొంచెం దూరంలో ఒక పాత బస్టాప్ కనిపించింది. పాడైపోయిన టిన్ షీట్, పగిలిన బెంచ్, గోడల మీద తెలియని రక్తపు మచ్చల్లాంటి మరకలు. అర్జున్ తన బైక్ని తోసుకుంటూ ముందుకు వెళ్ళాడు. బస్టాప్లోకి అడుగు పెట్టగానే చల్లని గాలి ఒక్కసారిగా ముఖంపై తాకింది. వెనక్కి తిరిగి చూశాడు. రోడ్డు మీద ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఇంత అర్ధరాత్రి ఒక అమ్మాయి ఇక్కడేం చేస్తుంది? తెల్లని చీర, జుట్టు ముఖం మొత్తం కప్పేసింది. కాళ్ళు నేలని తాకట్లేదు. అర్జున్ గుండె బలంగా కొట్టుకుంది. ఎవరు మీరు అని వణుకుతూ అడిగాడు. ఆమె నెమ్మదిగా తలని పైకెత్తింది. కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. వెంటనే ఆమె నవ్వింది. ఆ నవ్వు ఆ రోడ్డు మొత్తం మార్మోగింది. నన్ను ఇంటికి తీసుకువెళ్తావా అని మృదువుగా అడిగింది. అర్జున్ వెనక్కి తగ్గాడు. కానీ బస్టాప్ బయటికి రావాలంటే ఆమెని ఖచ్చితంగా దాటాల్సిందే. అప్పుడే బస్టాప్ గోడ మీద రాసిన మాటలు కనిపించాయి. 12:03 ఇక్కడ ఆగిన వారు తిరిగి ఎక్కడికి వెళ్ళరు. అర్జున్ గడియారం చూశాడు. టైం 12:03 అవుతుంది. మళ్ళీ తల పైకెత్తి చూసేలోపు ఆ అమ్మాయి కనిపించలేదు. వెంటనే వెనక నుంచి చల్లని చెయ్యి తన భుజంపై పడింది. అర్జున్ అరుస్తూ బయటికి పరిగెత్తాడు. కానీ రోడ్డు కనిపించలేదు. ముందున్న మైలురాయి 13 కిలోమీటర్ మళ్ళీ కనిపించింది. ఆ తరువాత ప్రతి రాత్రి 12:03 ఆ రోడ్డు మీద ఒక బైక్ శబ్దం వినిపిస్తుందని అక్కడ వాళ్ళు చెప్తుంటారు. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు. మైలురాయి దగ్గర ఇప్పుడు ఇంకో వాక్యం చేరింది. అర్జున్ 12:03